Laki Nana. Laki babu. Dah. Sada, Ganga, Kasi. Good morning, Nana. Ganga, digo, darmench digo. Ganga. Ganga talli. Toti mench digo, Nana. అయిపోయిందా ఏనా వెళ్ళొచ్చేసావా పదా మిమ్మల్ని వెళ్దాం పదా చేస్తున్నాను కొడుకు ఏం చేశాను ఎందుకు ఎక్కడికి లక్కీ ఎక్కడికి రైట్ పిలువు మ్యాంగో లక్కీ ఎక్కడికి వెళ్ళిపోయింది రా పిలువు నాన్న లక్కీని పిలువు అమ్మ నేను పిలవలేకపోతున్నా నాకు గొంతు నొప్పి వస్తుంది పిలువు మ్యాంగో లక్కీని పిలువు మ్యాంగో లక్కీ అని పిలువు లక్కీ
అందరికీ నమస్కారం. సమ్మర్ అంతా వర్షాలు పడినాయి కదండి. ఆ తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత నిన్నే ఫస్ట్ వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందండి. కొంతసేపు పడి ఆగిపోయింది. మళ్ళీ రాత్రి అంతా మరీ పెద్ద వర్షం కాదు కానీ కొద్దిగా వర్షం కురుస్తుంది. వాళ్ళంతా గ్లూమీగా ఉంది, మబ్బుగా ఉంది వాతావరణం. ప్రతి సంవత్సరం మేము సీడ్ బాల్స్ దగ్గరలోని అడవిలోకి వెళ్ళి విసిరేస్తూ ఉంటాం కదండి. అలాగే ఈ సంవత్సరం కూడా సీడ్ బాల్స్ తయారు చేయాలనుకున్నాను. ఇప్పుడు ఇక తయారు చేస్తున్నాం ఇవాళ. దానికి కావాల్సిన విత్తనాలు కొన్నేమో గత సంవత్సరమే మేము తీసుకున్నవి ఉన్నాయి, కొన్నేమో మళ్ళీ అయిపోతాయి కదండి. అయిపోయినాయని మళ్ళీ వాళ్ళు తీసుకున్నాను. ఈ సంవత్సరం మళ్ళీ తీసుకున్నాను. అవి ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు కూడా ఇలా తయారు చేయాలనుకున్నారనుకోండి, ఏంటంటే సీడ్ బాల్స్ మనము కొని వాటిని విసిరేయాలంటే కొద్దిగా ధర ఎక్కువగా ఉంటుందండి. ఒక్కొక్కటే 5 రూపాయలు 10 రూపాయలు ఉంటాయి అనమాట. ఎక్కువ సంఖ్యలో విసిరేయలేము అంత ఎక్కువ ధర ఉంటే. అదే మనమే తయారు చేసుకోగలిగామనుకోండి కొద్దిగా ఎక్కువ వేయచ్చు అనమాట సీడ్ బాల్స్. అన్నీ కొనాల్సిన అవసరం కూడా లేదు, కొన్ని మనకి ఇంట్లోనే దొరుకుతాయి. అలాంటి విత్తనాలు కూడా మనం వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఏమేమి విత్తనాలు తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇది జామ విత్తనాలు అండి ఇవి. తర్వాత ఇదేమో మనకి క్యాసియా ఫిస్టులా అండి, రేల పువ్వు అంటారు కదా, వేసవి కాలంలో మాత్రమే అడవిలో వస్తూ ఉంటాయి కదా ఎల్లో రంగు పువ్వులు, అదనమాట ఇవి. ఇవి సెస్బేనియా గ్రాండిఫ్లోరా, అగస్త్య లేదా అవిసె అంటాం కదా. ఇప్పుడు నేను ఈ తోటలో కూడా కొన్ని వేయాలి. ఇవి నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్ అనమాట, ట్రీస్, పెద్ద పెద్ద చెట్లు అవుతాయి ఇవి. ఇవి అడవిలో కూడా వేస్తే మంచిది. కొన్ని నేను తోటలోకి, కొన్ని అడవిలోకి అని చెప్పి తీసుకున్నాను. ఇదేమో అర్జున ట్రీ అండి. అర్జున ట్రీ అంటే దీన్నే తెల్ల మద్ది అని కూడా అంటారండి, మద్ది చెట్టు అంటారు కదా, అదనమాట. కోతులు మాత్రమే తినగలిగేవి, మనం తినలేనివి పండ్లు ఏముంటాయా అని ఎతికినప్పుడు దీనికి కొద్దిగా పళ్ళు వస్తాయి అన్నమాట అర్జున దానికి. అందుకే ఇది తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటాయి వీటి విత్తనాలు, చూపిస్తాను నేను తర్వాత. సీతాఫలం విత్తనాలు ఇవి. మనం ప్రతి సంవత్సరం సీతాఫలం కొనుక్కుంటాం కదండి మార్కెట్లో. కొనుక్కున్నప్పుడు అవి విత్తనాలు పారేయకుండా ఉంచామనుకోండి, అవి మనం ఇలా వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఇవేమో సీమచింత అండి, సీమచింత విత్తనాలు. ఇవి కూడా మనకి సమ్మర్ రాగానే మనకి అమ్ముతారు బయట మార్కెట్లో. అవి కొన్ని కొనుక్కొచ్చుకొని వాటి నుంచి విత్తనాలు కూడా సేకరిస్తే ఇలా మనం వేయచ్చు. ఇవి చక్కగా పక్షులు, కోతులు తింటాయి అన్నమాట ఇవి అడవిలో వేస్తే. గత సంవత్సరం కూడా ఇవి వేసాము, బాగానే వేసాము. ఇంక ఇది ఇప్పుడు వేయటానికి కాదులేండి, జస్ట్ ఊరికి జకరందా మనం చూపించాను కదా మొక్క, వాటి విత్తనాలు. దీన్ని పగలగొడితే దీని లోపల, ఈ పాడ్ లోపల ఉంటాయి అన్నమాట. ఇదేమో మనకి ఇది గుల్మోహర్. ఇవి కూడా నేను ఏం వేయనండి, ఏదో కొన్ని కోసం తెప్పిస్తే ఇన్ని వచ్చినాయి. తర్వాత ఇవన్నీ అవెన్యూ ప్లాంటేషన్ కదా, ఈ వీటితో ఏం అవసరం ఉండదు. తర్వాత ఇది పీపల్, రావి చెట్టు విత్తనాలు. చాలా చిన్నగా ఉంటాయండి ఇవి, ఇలా ఉంటాయి, హస్క్ లాగా ఉంటుంది. తర్వాత ఇదేమో గిరిపుష్ప అంటే గ్లిరిసిడియా అంటారు. ఇది కూడా మనకి ఇందాక నేను చూపించిన అవిసె గ్లిరిసిడియా, మనకి 5 లేయర్ మోడల్లో పాలేకర్ గారు ఇవి కూడా వేయాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను వీటితో సీడ్ బాల్ తయారు చేసినప్పుడు మన 5 లేయర్ దాంట్లో కూడా కొన్ని దగ్గర 4 మొక్కలు పెట్టవలసి ఉంది. దాంట్లో 2 తెల్ల అవిసె మొక్కలు, అవి కూడా విత్తనాలు తెప్పించండి. ఇవి ఈ గ్లిరిసిడియా 2 వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత కొన్ని మునగ, ఇది వేప అండి, వేప విత్తనాలు. ఇదేమో బిల్వం, మారేడు అంటారు కదా, ఇవి బిల్వం విత్తనాలు. ఇదేమో పొంగేమియా పిన్నాట అంటే గానుగ విత్తనాలు. ఇవి కూడా తీసుకున్నాను. ఇవి తోటలోకి ఒక 10-15 సీడ్ బాల్స్ తయారు చేసి పెట్టేసేసి మిగిలినవి అడవిలోకి. ఎందుకంటే మనము కషాయాలు చేస్తాం కదండి, ఆ కషాయాల్లోకి మనం గానుగ ఆకులు కూడా వాడాల్సి ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 ఉన్నాయి తోటలో గానుగ చెట్లు, ఇంకొన్ని వేస్తే మంచిదన్నమాట. వీటి ఆకులు కూడా మంచి సహజమైన ఫర్టిలైజర్గా పనికి వస్తుంది మనకి. అందుకే ఇది కూడా తీసుకున్నాను. ఇవి కాకుండా ఇవి నాటు నేరేడు విత్తనాలు అండి. ఇవి నేను కావాలని వీటిని తీసుకున్నాను. ఈ నేరేడు పళ్ళు 100 రూపాయలు తీసుకున్నాను. వీటి విత్తనాల కోసమే తీసుకున్నాను. తీసుకునే సమయానికి ఆల్మోస్ట్ మొత్తం ఒక 90% డ్యామేజ్ అయిపోయినా కూడా విత్తనాల కోసమే తీసుకున్నాను. నాటువి ఇవి మామూలు మన మార్కెట్లో దొరికే నేరేడు ఉంటాయి, అల్ల నేరేడు అంటారు, ఆ విత్తనాలు. ఇవి ఇంకా ఉన్నాయండి, ఇవే కాకుండా. ఇవేమో తినేసిన మామిడి టెంకులు, ఇవి కాకుండా మామిడి టెంకులు ఇంకా ఉన్నాయి. ఇవి కూడా కొన్ని అడవిలో వేసిరేద్దామని చెప్పి అనుకున్నాను. నిజానికి మనుషులు తినగలిగే లాంటి విత్తనాలు వేయటం నాకు ఇష్టం లేదు, కానీ అక్కడక్కడ ఎక్కువ కాకుండా అక్కడక్కడ వేద్దామని అనుకుంటున్నాను. ఇవ్వండి ఈ సంవత్సరం నేను సీడ్ బాల్స్ కోసం సేకరించిన విత్తనాలు. తర్వాత ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం కోసం మామూలుగా ఒక ఎర్రమట్టి తీసుకున్నాం కదండి. తర్వాత ఇది మేము ఒక 2 నెలల క్రితం తయారు చేసిన ఎరువు ఇది. దీంట్లో పశువుల ఎరువు ఉంది, కొద్దిగా కాంపోస్ట్ ఉంది, ఇంకా వేపపిండి, కానుగ చెక్క ఉంది, పొగాకు పొడి ఉంది, అలాగే బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి, జీవ నియంత్రకాలు, జీవ పోషకాలు ఉపయోగించి చేసిన ఎరువు అన్నమాట.
ఇది కూడా కొద్దిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆ సీడ్ బాల్ తయారు చేసి అడవిలో విసిరేసినప్పుడు అది నీళ్ళకి తడిచి మొలకెత్తే లోపు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తం పోషకాలన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. అందుకే ఇది కూడా కొద్దిగా మిక్స్ చేయాలి. మనం ఒకవేళ ఇంట్లో తయారు చేసుకుంటున్నాం అనుకోండి, పాటింగ్ మిక్స్ దొరుకుతుంది మనకి మార్కెట్లో, అది తీసుకొచ్చేసుకొని మనం దాంతో సీడ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా సాయిల్, ఇదిగోండి మా దగ్గర ఇలా ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి తీసుకున్నాను. మామూలుగా మనము నర్సరీలో దగ్గర కనుక మట్టి తీసుకుంటే ఒక 25 కేజీల బస్తా 50 కేజీల బస్తా అట్లా అమ్ముతారు. వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇలా రాళ్ళు అలాంటివి ఏమి ఉండవు అనమాట. మొత్తం ప్యూర్గా మంచి మట్టి దొరుకుతుంది. ఇప్పుడు మాకంటే ఇక్కడ తోటలో ఉన్న మట్టి కాబట్టి కొన్ని రాళ్ళు ఉంటాయి. నిజానికి వీటిని కొద్దిగా జల్లించగలిగితే ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మామూలుగానే తీసుకుంటున్నాను. ఈ మట్టిలో చూడండి ఇది కలుపుతున్నాను కొద్దిగా. ఇంత మట్టిలో ఇట్లా ఒక 2 గుప్పిళ్ళంతా ఇది కలిపేసి మిక్స్ చేసేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా. మొత్తం బాగా మిక్స్ చేసేసి దీన్ని తడుపుకుంటూ దీన్ని బాల్స్ తయారు చేయటం అంతే. ఇట్లా కొద్దిగా తడుపుతూ కొద్దిగా దీంట్లో మనకు దొరికితే బంకమట్టి కలుపుకుంటే కూడా మంచిదండి. ఎందుకంటే బంకమట్టి త్వరగా విడిపోదు. ఇంకా సేపు ఒకవేళ మనం సీడ్ బాల్స్ విసిరేసాక ఒక్కరోజే వర్షం పడి కంటిన్యూస్గా రెయిన్ఫాల్ లేదనుకోండి, విత్తనం మొలకెత్తే వరకు ఈ మట్టి ఇలా విడిపోకుండా హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. నేను కొద్దిగా బంకమట్టి కూడా తీసుకున్నాను, కానీ చూస్తే ఇది బాగానే ఉందండి, బాగానే హోల్డ్ చేసేలాగా ఉంది ఇలా. సో పర్లేదు, సరిపోతుంది ఇది. ఇలా కొంచెం గట్టిగా మనం చపాతీ పిండిలా కలుపుకుంటాము ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇది. దీంట్లో అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఈ విత్తనం కుళ్ళిపోకుండా మనం మొలకెత్తే వరకు ఉపయోగపడడానికి ట్రైకోడెర్మా ఉంది, సూడోమోనాస్ ఉంది. దీనికి కావాల్సిన అన్ని జీవ నియంత్రకాలు, జీవ పోషకాలు దీంట్లో ఉన్నాయి. అలాగే క్యాస్టర్ కేక్, నీమ్ కేక్ అవన్నీ ఉన్నాయండి దీంట్లో. ఆ విత్తనం సైజుని బట్టి దానికి ఒక 5 ఇంతలన్నా ఉండేంత మట్టి తీసుకోవాలి. ఇవ్వండి విత్తనాలు ఎన్ని రకాలు: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇంకొకటి ఉందండి, అది రావి ఎగిరిపోతుంది అని చెప్పి గాలికి పెట్టలేదు. ఇది అల్ల నేరేడు, నాటు నేరేడు, వేప, మామిడి, గానుగ, అదేంటిది గిరి పుష్ప, గ్లిరిసిడియా, అర్జున ట్రీ, ఇది బిల్వము, సీతాఫలము, సీమచింత, అవిసె, అగస్త్య, జామ, రేల పువ్వు, ఇంకొకటి రావి ఉండాలి. మొత్తం 14. అలాగే మనం దొరికితే మోదుగ విత్తనాలండి. తెలుగులో కూడా ఎల్లో రంగు, తెలుపుది, ఈ కలర్ కూడా ఉంటుంది. పొగడ చెట్టు ఉంటుందండి, పొగడ విత్తనాలు దొరికితే అవి వేయచ్చు. ఇంకా ఇవి మీరు చూసే ఉంటారు రోడ్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి, అడవి బాదం అని, ఇవి కూడా వేయచ్చు అండి. ఇంకా అవే కాకుండా మనకి పనస సీజన్లో పనస విత్తనాలు వస్తాయి కదా, అవి, గోరింటాకు విత్తనాలు, ఇలా ఏవైనా సరే వేయచ్చండి. ఇదిగోండి ఇలా తయారు చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు దీంట్లో కానుగ విత్తనం ఉంది. ఇలా తయారు చేసుకొని వీటిని నీడలో ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఎండలో పెట్టామనుకోండి అవి క్రాక్ లాగా వచ్చేసేసి పగిలిపోతాయి. అందుకే నీళ్ళలో నెమ్మదిగా ఆరాలి. ఆరిన తర్వాత వీటిని ఎప్పుడు మనం వీటిని సీడ్ బాల్స్ని విసిరేయాలి అంటే, మనం వెదర్ రిపోర్ట్ చూసుకొని కంటిన్యూస్గా ఒక వారం నుంచి 10 రోజులు ఆగకుండా వర్షం పడుతుంది, మధ్యలో ఎండ రాదు అనుకున్న టైం చూసుకొని, ఆ టైంలో మనం దగ్గరలో ఉన్న దట్టంగా అడవిలాగా ఉన్న దగ్గర కానీ, ఊరి చివరిలో ఎక్కడన్నా అండి చెట్లు ఎక్కువగా లేని దగ్గర రోడ్డుకి ఇరువైపులా కానీ పెట్టేసామనుకోండి, విసిరేసామనుకోండి, దూరంగా అడవిలోకి అయితే వెళ్ళలేం కాబట్టి విసిరేయాలి. దగ్గర ప్లేస్లో అయితే ఇట్లా పెట్టేసామనుకోండి చక్కగా మొలకెత్తుతాయి ఇవి. అయితే మనము వీటిలో పెడితే మొలకెత్తాయా లేదనేది మనకి ఎలా తెలుస్తుందంటే తెలియదండి, వెంటనే తెలియదు. ఎందుకంటే ఇవి విత్తనాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంతే ఉంటాయి. మనము అడవిలో విసిరేసినప్పుడు ఎక్కడ విసిరేసామో మనకు ఒక గుర్తు అనేది ఏమి ఉండదు కదా. 1000 విత్తనాలు విసిరేసినప్పుడు మనం ఏ ప్లేస్లో విసిరేసాం అనేది మనకు ఐడియా ఉండదు. కాకపోతే మనం ఎలా అనుకోవాలంటే మనం ఒక 1000 విసిరేస్తే ఒక 100 అన్న విత్తనాలు వస్తాయి అనుకొని విసిరేయటమే, అంతే అండి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రాకుండా అయితే ఉండవు. మనం 1000 విసిరేస్తే ఖచ్చితంగా 100 అన్న వస్తాయి, అలా అనుకునే విసిరేయాలి. నెక్స్ట్ ఇదిగోండి నేరేడు తీసుకున్నాను. ఇప్పుడు ఈ విత్తనం సైజుని బట్టి ఇదిగో ఇంత సరిపోద్ది దానికి మట్టి. దాంట్లో ఇలా పెట్టేసేసి ఇలా అనేయటమే. ఏం లేదండి, కొనొచ్చు, సమయం లేకపోతే కొనుక్కోవచ్చు, కానీ ఖరీదు ఎక్కువగా ఉంటాయి సీడ్ బాల్స్. అలా ఎన్ననే వేస్తాం. అదే మనమే ఆ సీడ్ బాల్స్ కొనే ఖరీదుతో దాంతో విత్తనాలు వచ్చేస్తాయి. ఇలా మనమే నర్సరీకి వెళ్తే ఇట్లా ఎర్రమట్టి అమ్ముతారు, ఆ ఎర్రమట్టి తీసుకొచ్చేసి, లేకపోతే ఆల్రెడీ మనకి కంపోస్ట్ కలిపేసిన మట్టి రెడీగా అది కూడా అమ్ముతారు, అది తీసుకొచ్చేసినా మనకి మంచిగా
ఇది అవుతుంది. విత్తనాలు రెడీ చేసుకుంటే సరిపోద్దండి. వేప విత్తనాలు ఈజీగా దొరుకుతాయి. మన ఇంటి ముందు వేప చెట్టు ఉందనుకోండి, ఇవి వస్తాయి కదా వేపకాయలు, అప్పుడు వీటిని పండిపోయినవి కింద పడతాయి కదా, అవి తీసుకొని వేప కలెక్ట్ చేసేసుకున్నాం. ఇవి కొన్న అవసరం లేదు. ఇదిగోండి ఇలా వేప. తర్వాత ఇప్పుడు మామిడి టెంక పెద్దగా ఉంది కదా. ఇంక ఇవి కాకుండా మనము ఇంటి దగ్గర మన ఇంట్లోనే అండి ఏమేమి విత్తనాలు ఉన్నాయో ఏవైనా సరే చల్లేసేయచ్చు. మనం ఇలా ఇంట్లోనే ఏదో ఒక ఆదివారం పిల్లలతో ఒక యాక్టివిటీ లాగా చేయించవచ్చు అండి. ఎందుకు మనం సీడ్ బాల్స్ వేయాలి అనే దాన్ని గురించి చక్కగా చెప్తూ ఇలా సీడ్ బాల్స్ తయారు చేయించి, వాళ్ళ ఇంట్లో అంతా మురికి అవుతుంది అనుకుంటే వరండాలోనే చక్కగా న్యూస్ పేపర్ లాంటివి వేసేసి వాటి మీద ఇలా మట్టి కలిపి రకరకాల విత్తనాలను సేకరించి వాళ్ళతో దీనివల్ల ఏంటి ఉపయోగం అని చక్కగా చెప్తూ వాళ్ళతో చేపిస్తే కూడా వాళ్ళు సరదాగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళకు పర్యావరణాన్ని కాపాడటం పట్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే అవగాహన ఏర్పడుతుంది. ఇవాళ నాకు ఈ విత్తనాలు తయారు చేయడంలో మా అమ్మాయి కూడా హెల్ప్ చేసిందండి. ఇంకా చూసారా ఈ బాదం చెట్టు ఉంటుంది కదండి, దీనికి బాదంకాయలు వస్తాయి కదా, అవి పండాక బాగుంటాయి. అందరికీ తెలిసే కదండి. ఇవి కింద చాలా ఉన్నాయండి. ఇవి పైగా మనము అసలు ఏమి సీడ్ బాల్స్ లాగా చేయకుండానే వాటంతా అవే తేలిగ్గా మొలుస్తాయి. అవి చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి, అవన్నీ అవే వాటంతా అవే కింద పడి మొలిచినవి. ఇవి కూడా కోతులు వచ్చినప్పుడు చక్కగా తింటాయి అన్నమాట. మనం అందుకే ఇవి కూడా కొన్ని తీసుకొని సీడ్ బాల్స్ చేస్తున్నాం అడవిలో విసిరేయడానికి. ఇవి మనం సీడ్ బాల్స్ ఎందుకు వేస్తామంటే మనం మొక్కలు ఎక్కువగా ఎంత వృక్ష సంపద ఎక్కువ ఉంటే అంత మంచిది కాబట్టి అందుకు ఒక రీజన్ కారణం వేయాలి. అడవిలో రకరకాల మొక్కలు ఉండటం వల్ల జీవ వైవిధ్యం కూడా పెరుగుతుంది, అందుకు వేయాలి. అదే కాకుండా మనకి కోతులు ఉంటాయి కదండి, పాపం వాటికి అడవిలో కావాల్సిన ఆహారం దొరక్క అవి రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటాయి. వేగంగా వెళ్ళే వాహనాల కింద పడి చనిపోతూ ఉంటాయి. అది చాలా బాధాకరమైన విషయము. తర్వాత అవి ఊర్లలోకి పంట పొలాల మీద దాడి చేయటము, పంటలు నాశనం చేయటం చేస్తూ ఉంటుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇళ్లల్లోకి వచ్చేసేసి అరటిపళ్ళు ఇంకేదైనా ఆహార పదార్థాలు ఉంటే ఎత్తుకెళ్ళిపోవటం, కిరాణా కొట్ల మీద దాడి చేయటం అలా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఊర్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటికి కావాల్సింది మనం వాటికి అడవిలో ఉండేలాగా ఏర్పాటు చేయగలిగాం అనుకోండి, అవి సంతోషంగా ఉంటాయి, మనము హ్యాపీగా ఉండొచ్చు. అందుకు కూడా మనము సీడ్ బాల్స్ వేయాలన్నమాట. చూడండి మనకి కొనకుండానే ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ బాదం ఉందనుకోండి, ఇది చాలా దగ్గర విరివిగా ఉంటుంది. ఈ చెట్టు పెద్దగా అరుదైంది ఏం కాదు కదా. ఇలా మనం విత్తనాలు తీసుకున్నాం అనుకోండి దొరికినప్పుడు, ఇవి ఎంత తేలిగ్గా వచ్చేస్తాయి అంటే, ఇవి చూడండి ఇవన్నీ రామాఫలం, వాటి అవే విత్తనాలు పడి మొలిచినాయి అన్నమాట. ఇదిగోండి ఇలాంటివి ఒక 100 విసిరేస్తే వీటికి వచ్చే కాయలు చాలా బాగుంటాయి. మనం కూడా తింటాం, కోతులు కూడా తినగలుగుతాయి. మళ్ళీ అవి రాలి వాటిని అవే వచ్చేస్తూ ఉంటాయి. కోతులు పట్టుకెళ్ళి వేరే దగ్గర విసిరేస్తాయి కదండి, వాటిని అవే మళ్ళీ మొలుస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇవి కూడా వేయచ్చు మనము. మా అమ్మాయి నేను కలిసి సుమారుగా 200 సీడ్ బాల్స్ తయారు చేసామండి. వేప, సింహచింత, నాటు నేరేడు ఈ 3 చేసాము. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 200 చేస్తాము. అలా ఒక 2-3 వారాలు కష్టపడ్డాం అనుకోండి, ఒక 1000-2000 విత్తనాలు తయారు చేసేయచ్చు. ఆ రోజుకైతే ఒక 200 మాత్రమే తయారు చేయగలిగామండి. తయారు చేసినాక వాటిని తీసి ఇంటి దగ్గరే వర్షం పడని దగ్గర నీడలో అలా ఆరబెట్టాము.
సరే అండి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.